హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్. ఈరోజు మరొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆంధ్ర స్టైల్ స్పెషల్ గోంగూర పచ్చి రొయ్యలు. మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడు మనం ఈ ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చి రొయ్యల రెసిపీకి స్టెప్ బై స్టెప్గా డీటెయిల్గా చూసేద్దాం. ఇలాంటి ట్రెడిషనల్ ఆంధ్ర వంటలు మీకు నచ్చితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి, మరియు మా శివ అరుణ డైరీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1 కేజీ రొయ్యలకి 9 లేదా 10 కట్టల గోంగూర తీసుకోండి. గోంగూర వలుచుకుని శుభ్రంగా నీటితో 1కి 2 సార్లు కడుక్కోవాలి. రొయ్యలలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను పెద్ద రొయ్యలను తీసుకున్నాను. మీరు ట్రై చేసినప్పుడు చిన్న రొయ్యలు తీసుకుని చేయండి. చిన్న రొయ్యలతో గోంగూర పచ్చి రొయ్యలు చాలా బాగుంటాయి. గోంగూర పచ్చి రొయ్యలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, 3 ఉల్లిపాయలు, 7 నుంచి 8 పచ్చిమిరకాయలు, ఆయిల్. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలని కట్ చేసుకోండి. ఆ తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, మిర్చిని వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రొయ్యలను వేసుకుని బాగా కలుపుకోండి. ఐదు నిమిషాలు తర్వాత ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోండి. 20 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోపు పక్కనే ఇంకొక గిన్నెలో గోంగూర వేసుకుని
ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలను వేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇక్కడ మనకి పక్కనే రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఈ గోంగూరలో ఒక 1½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఈ గోంగూరని పక్కనే ఉన్న రొయ్యల గిన్నెలో వేసి బాగా కలపాలి. లాస్ట్లో తాలింపు వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. దానికోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చి రొయ్యలు రెడీ. మా శివ అరుణ డైరీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.